హలో మామ, మీకు ఈ కథ తెలుసా? తెలుసుకోవాలనుకుందారా? తెలుసుకునే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి బ్రో. సరే, ఇక టాపిక్లోకి వెళ్తే, లక్ష్మీపురం అనే ఊరిలో గ్రామదేవత పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. పండుగ నాడు అమ్మవారిని ఒక బండిలో ఊరేగిస్తారు. అందుకోసం ఆ ఊళ్ళో ఓ ఎద్దును ఎంపిక చేస్తారు. పండుగ కొంతకాలం ఉందనగా ఆ ఎద్దును మంచి ఆహారంతో పాటు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఊరి జనమంతా ఆ ఎద్దును భక్తిగా చూస్తారు. ఈ ఏడాది పండుగకు లక్కీ అనే ఎద్దును ఎంపిక చేశారు. ఊరి జనమంతా తనను ప్రత్యేకంగా చూడటంతో లక్కీకి గర్వం పెరిగింది. పండుగ నాడు జనమంతా తనకు వంగి వంగి దండాలు పెడుతుంటే అదంతా తన గొప్పతనమని పొంగిపోయింది. పండుగ ముగిసింది. ఉత్సవ విగ్రహాన్ని బండిపై నుంచి గుడిలోకి తీసుకెళ్లారు జనం. ఇక లక్కీని పట్టించుకునేవారే కరువయ్యారు. కొంతసేపటికి దాని యజమాని వచ్చి పశువుల పాకలో కట్టేసి వెళ్ళిపోయాడు. ఇంతకాలం తనకు దక్కిన మర్యాదను చూసి ఉప్పొంగిపోయిన లక్కీ వాస్తవం తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. నీతి: మనం చేస్తున్న పనిని బట్టే మర్యాద ఉంటుంది.